స్త్రీకి సౌందర్యం ఏమిటి అంటే మందస్మితమే. ఎప్పుడు హహహ అని నవ్వితే తాటకి అంటారు. అంటే రాక్షసుల నవ్వు వేరు, దేవతా స్త్రీల యొక్క నవ్వు వేరు. అందుకని దేవతాత్వము ఉన్న స్త్రీ ఎప్పుడూ కూడా ఊరికే పెదవులు కొంచెం అలా కదులుతాయి, ఆ నవ్వు చాలు. ఓహో, అవతలివాడికి భావం అర్థం కావడానికి, ఆ తల్లి భావం పిల్లవాడికి అర్థం కావడానికి చిన్న నవ్వు చాలు అని. అలా నవ్వక్కర్లే, నవ్వదు ఆమె అలా. అంటే ఈషద్హాసాం అన్నాడు, ఈషత్ హాసాం, అమ్మవారు అలా నవ్వుతూ ఉన్నది. సింహస్య ఉపరి ఎలా ఉన్నది అమ్మవారు? సింహస్య ఉపరి శైలేంద్ర శృంగే, అసలే శైలేంద్రము హిమాలయము, శైలములలో ఇంద్రము, దాని మీద శిఖరే, ఇంకా శిఖరము పైన కొండ కొన మీద. మహతి కాంచనే, బంగారు సింహాసనము మీద కూర్చుని ఉన్నది అమ్మవారా ఏమన్నానా? ఆమె సింహాసనం ఎలా ఉంటుంది? మణిమయ రత్న ఖచ్చితమై ఉన్నది బంగారు సింహాసనం, అక్కడ కూర్చున్నది అమ్మవారు.